20వ అధ్యాయంలో ధ్రువ చరిత్రకు చెప్పుకున్నాం. అది మనకి కాశీఖండంలో 4 అధ్యాయాల్లో ధ్రువుని యొక్క చరిత్ర ఉంది. 18, 19, 20, 21. అయితే ఈరోజు మనము ధ్రువుడు యొక్క చరిత్ర చెప్పుకుంటాం. ఈ ధ్రువుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు పినతల్లి అవమానించి పంపింది. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి, అవునైనా మన పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాం, ఇలాంటి మంచి పనులు చేసి లేమేమో అని చాలా మంచి పనుల లిస్ట్ ఆవిడ చెప్పింది. అయితే అమ్మ, నువ్వు కంగారు పడకు, నేను ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. పాపం వాళ్ళ ఆ యొక్క సునీత, ఇంకా ధ్రువుని యొక్క తల్లి సునీత అయినటువంటి ఆమె ఇంకా ఏడ్చింది. అయ్యో, నువ్వు ఉన్నావని ఉన్నాను నేను, ఇప్పుడు నువ్వు తపస్సుకు వెళ్ళిపోతావంటే నేను ఎవరి కోసం బతకాలి అని అలా ఆవిడ చాలా బాధపడింది. తల్లికి ధైర్యం చెప్పాడు. ఈ పిల్లవాడు వనవాసానికి వెళ్ళాడు. అయితే ఈ పిల్లవాడు మొదటగా ఒక వనవాసానికి వెళ్ళి ఆ వనంలో, ఆ అడవిలో కూర్చొని తపస్సు చేస్తుంటే భయంకరమైనటువంటి గాలి వానలు కలిగి భయంకరమైనటువంటి భయంతో కళ్ళు మూర్చుకున్నాడు. అలా ఎప్పుడైతే ఆ పిల్లవాడు కళ్ళు మూసుకున్నాడో, ఆ పిల్లవాడు కళ్ళు తెరిచేటప్పటికీ అక్కడ సప్త ఋషుల దర్శనం అయింది. అంటే ఆ పిల్లవాడు వాళ్ళని చూడగానే వీళ్ళెవరో గొప్పవాళ్ళు, చాలా తెలిసిన వాళ్ళు లాగున్నారు, జ్ఞానము. కాబట్టి ఆ పిల్లవాడు వాళ్ళు పరిచయం చేసుకున్నారు. అప్పుడు ఆ పిల్లవాడికి అర్థమైంది, మేము సప్త ఋషులమని. అయితే నాయన, నువ్వు ఇక్కడ కాదు చేయాల్సింది తపస్సు, యమునా నది తీరాన మధువనం అనే వనం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయాలి అని చెప్పారు. అయితే ఆ సప్తఋషుల కోరిక మేరకు వారి అనుమతితో ఈయన మధువనానికి వెళ్ళడం జరిగింది. ఈ మధువనంలో తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సుని ఎంతో భయంకరంగా చేయడం వల్ల దేవతలందరూ వాళ్ళ యొక్క పదవులకు ప్రమాదం జరుగుతుందేమో, అంటే ఈయన తపస్సుకి ఏమో ఏ ఈశ్వరుడో బ్రహ్మో విష్ణువు దర్శనం ఇచ్చి ఏ పదవి కావాలంటే ఆ ఇంద్ర పదవి ఇస్తారా, అగ్ని పదవి ఇస్తారా, బ్రహ్మలోకి, ఇట్లాంటివి వీళ్ళు భయపడుతున్నారు. అయితే దేవేంద్రుడు ఎవరు తపస్సు చేస్తుంటే వారందరి మీదకి పరీక్షలు పంపుతూ ఉంటాడు దేవేంద్రుడు. ఈ దేవేంద్రుడు కూడా ఈ పిల్లవాడి మీదకి 1 కాదు 2 కాదు చాలా రకాలుగా పరీక్షలు పెట్టాడు. ఎన్ని పరీక్షలు పిల్లవాడిని పెట్టినప్పటికీ ఈ పిల్లవాడు చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఈ యొక్క తపస్సు చేస్తున్నాడు. ఈ దేవతలందరూ ఈ పిల్లవాడు ఇంద్రుడు కూడా ఏమి చేయలేకపోతున్నాడు, అంటే తపస్సులో ఉంటేనే చేయలేకపోతున్నాడు. ఇక వాడికి వరం వస్తే, ఇక వాడి తపస్సు ఫలితంతో ఏమైనా కోరుకుంటే ఇక మేమేం చేయాలి అనుకున్నారు. ఈ దేవతలందరూ పరుగున బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఓ బ్రహ్మదేవ, నీవు సృష్టించినటువంటి ఈ బుడ్డవాడు ఎవడో తెలియట్లేదు, వాడి తపస్సుకి ఇంద్రుడి పరీక్షలు కూడా పనికి రావట్లేదు అని ఈ యొక్క బ్రహ్మదేవుని దగ్గర చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మదేవుడు దేవతలందరికీ సొంతన కలిపాడు. మీరందరూ భయపడకండి, ఆ పిల్లవాడి తపస్సు వల్ల మీకు మేలే జరుగుతుంది, మీకు ఎటువంటి హాని జరగదు. ఆ పిల్లవాడు విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు, విష్ణు సాక్షాత్కారం దర్శనం చేస్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి మీ లోకాలకు వెళ్ళి మీ పనులు చేసుకోండి అని పాపం బ్రహ్మదేవుడైతే చెప్పాడు. కానీ వీళ్ళు బ్రహ్మదేవుడు చెప్పిన మాటని నమ్మారు. కానీ ఎక్కడో మనసులో ఒక కొరత ఉంది. ఏమో, ఏ దేవుడు ఎవరు వర్ణిస్తాడు అంటే ఇంద్రుడికి ముందు భయం ఎక్కువ ఉంటుంది. ఇది రాక్షసులందరూ తపస్సు అయితే చేస్తారు, ఈ తపస్సుకి వాళ్ళకి వరం ఇవ్వాలి కదని దేవతలు వరాలు ఇస్తారు, వాళ్ళు మళ్ళా ఇచ్చి మా జుట్టు లాగుతారు. ఇదికి వచ్చిందని అక్కడ ఒక కంట కనిపెట్టే ఉన్నారు ఈ దేవతలు. అయితే ఈ లోపల ఈయన తపస్సు ఎంత గొప్పగా అయిందంటే ఆ మధువనం కూడా అగ్ని స్వరూపంలాగా మారింది. అలా మారినటువంటి ఆ మధువనానికి ఇక తప్పదన్నట్టుగా విష్ణుమూర్తి దర్శనం అయినది. అంటే ఇక్కడ నుంచి మనం చెప్పుకుందాం, ఓ సృష్టికర్త, ఈ ధ్రువుని యొక్క తపస్సు సమస్త లోకాలను కదిపివేస్తుంది. అంటే దేవతల చర్చ బ్రహ్మలోకంలో, ఓ ఈ ధ్రువుడు ఏమి కోరి ఇంత ఘోరాతి ఘోరముగా తపస్సు చేయుచున్నాడు, ఇందుకు బ్రహ్మదేవుడు వారందరి వారించాడు. ఇంత మీకు చెప్పిన తాను పరమాత్మ అయిన విష్ణు కొరకు, తన స్థిరమైన గౌరవము కొరకు, స్థానము కొరకు, సమస్త విశ్వ కళ్యాణము కొరకు మీ అందరూ చేయగలిగినటువంటి పనికి మీకు సహాయపడతాడు అన్నట్టుగా చెప్పాడు. అటువంటి సమయంలో ఆ ధ్రువుడు చాలా గొప్ప తేజస్సుతో ఈ దేవతలకు కనిపించాడు. అయితే ఈ యొక్క తపస్సుకి మెచ్చి విష్ణు దర్శనం ఆయనకి అవుతున్నది. అదేమిటో చూద్దాం. విష్ణుమూర్తి స్వయముగా వచ్చి ధ్రువుణ్ణి, అంటే ధ్రువుడు ఇప్పటి వరకు ఈ యొక్క
ఇంద్రుడు ఎన్నో పెట్టాడు కదా, ఈ పరీక్షల్లో ఆ యొక్క ఇంకా గట్టి సమాధి స్థితిలో కూర్చొని ఉన్నటువంటి ఆ ధ్రువుడిని ఈ యొక్క విష్ణుమూర్తి ఇలా తాకడం మొదలుపెట్టాడు. అంటే ఆ స్పర్శ చేశాడు. నానాపుత్ర ధ్రువ అన్నట్టుగా పిలవడం అనమాట. అంటే మనం ఏం చెప్తున్నాడు, విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ధ్రువుణ్ణి దర్శించి స్పర్శించాడు. మనం కూడా కాశీఖండంలో చెప్పుకున్నాము, అగ్నిదేవుని యొక్క వృత్తాంతం చెప్పుకున్నాము. గొప్ప గౌరవం కలిగిన ఓ పుత్ర, సమస్త విశ్వములో నీ వంటి అదృష్టమైనటువంటి చిన్నారి ఇప్పటి వరకు లేరు, ఇలాంటి వారు మరొకరు రారు. చూడండి, విష్ణుమూర్తి ఆ బాలుడికి ఏం చెప్తున్నాడు, నాయనా నువ్వు చాలా గొప్పవాడివి, నీ అంత తపశ్శక్తి ఇంత వయసులో చేసిన వాడు మరొకడు లేరు, ఇక మరొక జన్మలో రావు అంతే కదా అని చెప్తున్నాడు. నీవు ఎంత పుణ్యం చేశావో, మీ తల్లిగారు ఎంత పుణ్యం చేశారో ఆవిడ గర్భాన నీవు జన్మించావు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకి ఎవరైనా మంచివాళ్ళు తపస్సు చేస్తున్నారు అనుకోండి, అలా తపస్సు చేస్తూ ఉంటే మనకి భగవంతుడి దర్శనం అయినప్పుడు మనకి వాళ్ళ తల్లిగారితోనూ తండ్రి గారితోనూ సంబోధిస్తాడు. మీ అందరికీ తెలుసు, మీరందరికీ రాముడి సుప్రభారతము కౌసల్య సుప్రజారామ అంటే సాక్షాత్తు 14 సంవత్సరాలు ఉన్నటువంటి రాముడిని ఈ యొక్క విశ్వామిత్రుడు తీసుకుని వెళ్ళినప్పుడు, విశ్వామిత్రుడు ఆశ్రమం తీసుకుని వెళ్ళాడు. చిన్న పిల్లవాడు, రాజా భోగాలు అనుభవించేవాడు, అడవికి వచ్చాడు. పాపం గురువు గారితో నడిచి 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 అలసిపోయి పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఒకవేళ విశ్వామిత్రుడు ఒకవేళ నా శిష్యుడే కదా అనుకొని, అరే రామ లే, పొద్దుపోతుంది, సూర్యుడు వచ్చేసాడు అని అంటే, ఏమో ఈ జన్మలో ఆయన రాముడిగా ఉన్నాడు, పైకి వెళ్తాడు మళ్ళీ విష్ణుమూర్తిగా. అప్పుడు ఒక కన్ను నా వంక చూస్తే నా పని గోవిందా. ఒకవేళ లేదు, ఏమో నా దగ్గర అలా ఆయన స్థాయి తగ్గించుకొని బాలుడి రూపంలో ఉన్నాడు, నేను ఆ నిద్రావస్థని భంగం చేయడానికి రామా రామా లే అన్నాను అనుకోండి, ఏమో ఒక కంటి చివరి చూపుతో చూస్తే నేను భస్మం అయిపోతాను. అంటే గురువు కదా, ఆయనకి తెలుసు పిల్లవాడిగా వచ్చి ఉన్నాడు అంటే. అందుకని అక్కడ ఏం చేస్తాడంటే, ఈయన విష్ణువు అయినప్పటికీ ఈయన ఇప్పుడు ఎవరి కొడుకు, కౌసల్యామాత కొడుకు కాబట్టి, అంటే ఇహ బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. రామ అంటే వశిష్ఠుడు పెట్టిన పేరే అయినప్పటికీ ఆ మూల పదార్థం విష్ణుమూర్తి. అలా పెడితే ఏమవుతుందో అని కౌసల్య సుప్రజారామ అంటున్నాడు. అంటే తల్లి పేరు చెప్పాక, ఓ నేను ఈ తల్లికి కుమారుడిగా ఉన్నాను ఇక్కడ ఇప్పుడు, కాబట్టి నన్ను పిలిచాడు, నేను లేయాలి, నా కర్తవ్యం నేను చెయ్యాలి అని రాముడు అంటాడు అని అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ కూడా ఈ పిల్లవాడిని అంటే మీరు కూడా ఇంకా మనం గమనిస్తే మహాభారతంలో కూడా అర్జునుడు పాశుపదాస్త్రం కోసం ఘోరాతి ఘోరంగా తపస్సు చేస్తాడు. అలాంటి సందర్భంలో కూడా సాక్షాత్ ఈశ్వరుడు అంతటి వాడు అర్జునుడిని కుంతి పుత్ర అంటాడు. అంటే తల్లి పేరు పెట్టి, అంటే అలా పెట్టినప్పుడు అంటే ఒకానొకరు నాకు చెప్పారు, ఒక గురువు, నాయన మనం ఒకవేళ గొప్ప వాళ్ళం కావాలి అంటే ఆ తల్లి గర్భము గొప్పదై ఉండాలి, క్షమించాలి. అంటే అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈయన తల్లిని పొగుడుతున్నాడు. నీవు ఎంత పుణ్యం చేశావో, నీవు గొప్ప తల్లి అయినటువంటి నీ తల్లి గర్భమున పుట్టావు. ఎందుకంటే అక్కడ పిన్న తల్లి తిట్టింది. పిన్న తల్లి సురుచి ఏమనింది, అరే ధ్రువ, నేను ఇక్కడ మీ పిన్నమ్మని, మీ అమ్మకి పిల్లలు పుట్టకపోతే నన్ను చేసుకున్నాడు మీ నాన్నగారు, కాబట్టి ఇక్కడ నీకు ఇప్పుడు అధికారం లేదు, మీ అమ్మ గర్భములో పుట్టావు కాబట్టి నీకు ఇక్కడ ఉండడానికి కూర్చోవడానికి కూడా స్థానం లేదు, నా గర్భమున పుట్టిన నా కుమారుడు ఉత్తముడికి మాత్రమే ఉంది. 9 సంవత్సరాల పిల్లవాడికి ఆ గర్భము ఆ పుట్టుక విశేషాలు పూర్తిగా తెలియదు, కానీ అక్కడ ఆవిడ నింద చేసి తిట్టింది. అంటే క్షమించాలి, కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు, అలాగే ఎవరి బిడ్డకు వాళ్ళ తల్లి ముద్దు. ఈ జన్మలో ఇప్పటి వరకు నేను వినలేదు అది ఇంకా. ఎందుకంటే ఎవరికైనా కానీ, ఎటువంటి వారికైనా కానీ మా అమ్మ మా అమ్మే అంటారు, మా నాన్న మా నాన్న, అది ఎవరో కానీ ఎక్కడ పొరపాటును కూడా మా అమ్మ కాదని అనరనమాట. అంటే సాక్షాత్తు
14 సంవత్సరాలు రాముని వనవాసం పంపినప్పుడు ఈ యొక్క మాట భరతుడు అనుకున్నాడట కౌసల్యమాతనే, నీవు అసలు నిజంగా నా తల్లివేనా అని అందామనుకున్నాట. ఏమో ఆ మాట నిన్ను అంటే ఆ దోషం నాకు వచ్చిందని రేపు రాముడు నా ముఖం చూడడు. తల్లినంతలా మాట అంటావరా అని రేపు అన్న నన్ను అంటాడేమో, ఆ మాట అనడానికి కూడా ఇప్పుడు నాకు భయం ఉంది అన్నాడట. అంటే చూడండి, సమస్త విశ్వమునకు నీ వంటి ఉత్తముడు కలిగినటువంటి ఆ సునీత గొప్ప ధన్యాత్మురాలయ అని తల్లిని పొగుడుతున్నాడు. అంటే ఇందాక తల్లిని అక్కడ పినతల్లి తిట్టింది, ఇప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తి ఆ తల్లిని పొగుడుతున్నాడు. ఇది కదా అదృష్టం అంటే, ఇది కదా ఆ పిల్లవాడు తల్లికి ఇచ్చినటువంటి గౌరవం. అంటే ఈ సమస్త విశ్వమునకు చెప్తున్నాడు, మహామహులు 1000 సంవత్సరములు తపస్సు చేసిన దొరకని అదృష్టము, తపస్సు, తేజస్సు నీకు ఆవిడ పుత్రుడు అయినందుకు కలిగేను అన్నాడు. అక్కడి పిల్లవాడి కన్నా ముందు తల్లిని పొగుడుతున్నాడు. ఇలా విష్ణు భగవానుడు ఘోరాతి ఘోరంగా తపస్సు చేసిన ధ్రువుని చూసి ఆనందముతో ఎన్నో పొగడ్తలు చేస్తున్నాడు. అంటే పిల్లవాడు కదా, ఎందుకంటే ఇంతకుముందు పినతల్లి బాగా తిట్టి ఉంది, అవన్నీ మనసులో ఉన్నాయి. అందుకే ఆ మనసులో ఉన్న బాధతో ఆ 8 సంవత్సరాల పిల్లవాడు ఇంత తపస్సు చేశాడు. తపస్సు చేశాడు. ఈ తపస్సులో ఈ దేవేంద్రుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు. అంటే ఒక రకంగా అక్కడ పినతల్లి లోపల ఉన్నటువంటి బాధ పైన వచ్చి ఈ విష్ణుమూర్తి ఈ యొక్క ఇంద్రుడు పెట్టినటువంటి పరీక్షలు ఇవన్నిట్లో మనస్తాపం చెందాడేమో అని ఆ మనస్తాపాన్ని పోగొట్టడానికి ఒక్కొక్కటిగా పోగొడుతున్నాడు. అమృతం లాంటి విష్ణు భగవానుని ప్రేమపూర్వక మధుర భాషణలకు అంటే ఈ యొక్క ధ్రువుడు ఆనంద ఆశ్చర్యంతో చాలా ప్రశాంతంగా వచ్చేస్తాడు. అంటే చూడండి, ఇప్పుడు అదే తపస్సు చేస్తున్నాను అనుకోండి, గబక్కని రాగానే ఇదిగో మా పిన్ని తల్లి నన్ను అవమానించింది, వీరి చూస్తే ఇలా అని చెప్పాలి. కానీ ఈ యొక్క విష్ణు యొక్క ఈ పొగుడుతూ ఉండేటప్పటికీ ఆ పిల్లవాడు విష్ణుమూర్తిని చూస్తూ చాలా ప్రశాంతంగా ముందున్న బాధలు, ముందున్న కష్టాలు మరచిపోయి, అంటే విష్ణుమూర్తి దర్శనంలో తరిస్తున్నాడు. ఏ విధంగా అక్కడ చెట్టు మీద కూర్చున్నటువంటి హనుమకి సీతమ్మ కనబడిందో, వెతికాడు, లంకంతా గాలిచ్చాడు, ఎక్కడా కనబడలేదు సీతమ్మ. ఎవరన్నా పాపం ఉదయం మంచిగా కనబడింది అనుకో, ఈమె మా సీతమ్మ అనుకున్నాడు. సాక్షాత్తు మండోదరిని చూసి కూడా ఈవిడే మా సీతమ్మ అనుకున్నాడు. వెతికి అలిసిపోయాడు. కానీ ఇంకా నేను చూడలేనో అనుకున్నటువంటి, అంటే మనకి బాగా వెతికి ఇక మనకి అది అయిపోయింది అనుకోండి, అప్పుడు కనబడింది అనుకోండి ఏదైనా ఒక వస్తువు, మనకే ఎంత ఆనందం వస్తుంది, అమ్మయ్య దొరికిందిరా దేవుడా అనుకుంటాం. అలాగా హనుమ పరిస్థితి కూడా అమ్మని చూడగానే అంత ఆనందపడిపోయాడు. అంటే ఈయన పరబ్రహ్మము, ఆవిడ పరబ్రహ్మ. ఆయన చూశాడు, కానీ ముందు హనుమ చూశాడు సీతమ్మని, తర్వాత హనుమ సీతమ్మని చూస్తాడు. అలా ఇక్కడ ఈ ధ్రువుడు విష్ణుమూర్తి దర్శనం అయినాక అంతటి ఆనందంతో ఉన్నాడు. ఎంతకాలం నుంచో తపస్సు చేస్తున్న ధ్రువునికి తన తపస్సుకు గొప్ప ఫలితం ఇవ్వగలిగిన విష్ణు భగవాని దర్శనము ఎంతో ఆనందాన్ని పొంది అడవికి వచ్చినటువంటి ఈ బాధలన్నీ మర్చిపోయాడు. ఒక చేత నీలి తామర పుష్పమును చేత పుచ్చుకొని భూమి ఆకాశములకు ఉన్నట్టుగా గొప్ప నీలి సరస్సులా ఉన్నటువంటి విష్ణు భగవాని దర్శనము ధ్రువుడికి సమస్త బాధల నుండి విముక్తిని కలిగించిందట. అంటే భూమి మీద చూస్తుంటే భూమి మీద కనబడుతున్నాడు, ఆకాశం అంతా ఒక నీలి సరస్సులా కనబడుతున్నాడట. ఇలా గరుడ వాహనంపై మేరు పర్వతంలా ఈ నీలమణిలా ఉన్నటువంటి ఈ యొక్క విష్ణు భగవానుని ధ్రువుడు చూస్తూ ఆశ్చర్యచకితుడవుతున్నాడు. 1000 కోట్ల పౌర్ణమి చంద్రులు కలిస్తే ఎంతటి ప్రశాంతత కలుగుతుందో అంతటి ప్రశాంతత ఆ విష్ణుమూర్తి దర్శనములో ఈ ధ్రువునికి కలుగుతుంది. అంటే ఇవి కొన్ని మానసిక స్థాయికే ఉంటాయి. నారదుడు, సనకుడు, ఈ సనత్కుమారుడు, సప్త ఋషులు ఎవరెవరు విశ్వ కళ్యాణం కొరకు తమ తపశ్శక్తిని త్రికరణ శుద్ధిగా, భక్తిగా, ఆర్తిగా ఈ యొక్క
భగవంతునికి చేశారో వాళ్ళందరి తపశ్శక్తి ఫలితముగా విష్ణుమూర్తి మహా